ఎలా ఉందండి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంటర్ తర్వాత? బుర్ర పాడవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్ర పాడవుతుంది. అంటే ఎందుకు బుర్ర పాడవుతుందంటే ఇన్ని రోజులు నేను మాట్లాడుతున్నా, కానీ ఈ రోజు అంత బుర్రపాడు ఎప్పుడూ లేదు నాకు. ఎందుకంటే పిచ్చిలు ఎగుతుంది చూస్తుంటే, ఒక్కొక్క షో చూస్తుంటే పిచ్చిలు ఎగుతుంది నాకు. నిజంగా పచ్చళ్ళని ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు ఫస్ట్ ఆమె స్టేజ్ మీద తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. ఇంత ట్రీట్ చేసావు కదా, వైరల్ అయినావు, అట్లాగే బాధలు కూడా పడ్డారు, దీనివల్ల నువ్వు ఎలా ఇబ్బంది పడుతున్నావు ఏంటి అని మాట్లాడటం జరిగింది. ఏదైనా క్రియేట్ చేయాలి, జనంలో ముందు ఉండాలి, నేనేదో చూపించుకోవడానికి నేను వచ్చాను, అది ఓకే, చాలా మంచిగా మాట్లాడింది. ప్రోమో కూడా చూపించడం కూడా చాలా మంచిగా, అదంతా నాగార్జున ప్లాన్ అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పల్లెటూరు గెటప్లో ఆ చెరువుల దగ్గర చేయటం ఇదంతా కూడా నాగార్జున గారి దగ్గర నుంచి ప్లాన్ చేసి చేపించినట్టు ప్రోమోలో అర్థమైపోయింది. ఎందుకంటే అన్ని తెలివితేటలు ఆ పచ్చళ్ళు ఆమెకు లేదు. సో ఆ మాట నిలబెట్టుకుంటుంది అనుకున్నాం. కాకపోతే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆమె చేసేది అసలు ఏం నచ్చట్లా నాకు. అంటే నాకంటే గొప్పగా ఎవరు లేరు సీజన్ 9లో, నేనే గొప్ప, ఇలా అందరికంటే నేనే సెలబ్రిటీ అన్నట్టు చేస్తుంది. ఆ కూర్చునే విధానం కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఓవర్ అనిపిస్తుంది బాగా. అది అంటే ఆడోళ్ళ పిచ్చోళ్ళు అని చెప్పి కళ్యాణ్ అనింది కదా అమ్మాయి, అట్లా అనడం ఓకే అంటారా అసలు? అట్లా ఓకే అంటే అసలు వీళ్ళు ముందు ట్రీట్మెంట్ ఎలా పాస్ చేస్తారు అట్లా? సీజన్ 9 ఏంటంటే గొడవలు పడటానికి ఉందేమో అనిపిస్తుంది నాకు. గొడవలు పడటానికి ఏంటి, లవ్ చేసుకోవడానికి ఏదో పార్క్ లాగా అయిపోయింది అది సీజన్ 9 అన్నది. ఇప్పుడు ఆయన గురించి అసలు అది పక్కన పెట్టబ్బా. ఆయన వేరు, ఆయన ట్రాక్ వేరు. ఎందుకంటే జనాలని ఆకట్టుకుంటున్నాడు ఆయన. ఆయన చేసే కామెడీ కానీ అదే కావాలి. నీకు ముద్దులు కావాలా, లేకపోతే సీజన్ 9లో అదే కావాలి, ఆకట్టుకోవడమే కావాలి జనాల్ని. దాన్ని బట్టే ఇంకో నలుగురు చూస్తారు సీజన్ 9ని. కరెక్టే, 100% కరెక్ట్. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా కష్టపడ్డాడు ఏంటి అన్నది అది సెంటిమెంట్గా మనం చేసుకున్నా సరే ఆయన విధానం కరెక్ట్గా చెప్పాడు, చెప్పేది కూడా. సో నా లైఫ్లో ఎలాంటి అమ్మాయి ఉంది అంటే అది కూడా చెప్పాడు. వేరే వాళ్ళని లవ్ చేస్తాడా, లేకపోతే సీజన్ 9లో ఒక లవ్ ట్రాక్ పెట్టాలన్న మాట్లాడే ఆప్షన్ కూడా జనాలకు ఇవ్వాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్. కానీ కర్మవాళ్ళు ఎలా ఉన్నారు, ఎందుకు మాట్లాడతారో తెలియదు, ఎందుకు గొడవలు పడుతున్నారో అర్థం కావట్లా. సంబంధం లేని పేరు అడిగినా సరే గొడవలే, ఫుడ్ దగ్గర గొడవలే, పక్కన కూర్చున్నా గొడవలే, అసలు అన్ని గొడవలే. అది అంటే ఆయిషా రాడు ఒక బాయ్ ఫ్రెండ్ లేకపోతే ఏదో ఒక బాండో ఉంటే బిగ్ బాస్ రన్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ ఉండొచ్చు అని చెప్పి మాట్లాడింది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో ఉన్న వాళ్ళందరితో ఒక లెక్క, వీళ్ళది ఒక్క లెక్క, వీళ్ళది వేరు, వాళ్ళు వేరే ప్రపంచంలో ఉన్నారు. అలా వదిలేయండి నాగార్జున గారు, వాళ్ళని కదపమాకండి. వాళ్ళ గేమ్ వచ్చినప్పుడు లేదా వాళ్ళని ఏమైనా పిలిచినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ఒక డ్రీమ్లో ఉన్నారు వాళ్ళు, అంతే. అది ఇంకా బాగానే ఆడతాం కానీ మాట్లాడతాం కానీ బాగానే ఉంది. కొంచెం తమిళ బిగ్ బాస్ లో ఆల్రెడీ 60 to 70 days గడిపొచ్చింది కదా, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం తెలుగు అంతంత మాట్లాడటం అయితే జరుగుతుంది, ట్రై చేస్తుంది. సో మనం అక్కడికి వెళ్ళి అది కూడా ట్రై చేయలేం వాళ్ళ భాషని. సో అవి ఇంకా ట్రై చేస్తుంది, కొంచెం బెటర్గా మనకు అర్థమయ్యే భాషలో అయితే కొంచెం ఇస్తుంది. కొంచెం అసలు అన్ని రోజులు అక్కడ ట్రావెల్ చేసినా సరే యాక్చువల్గా ఇదే గట్టిదనం కానీ అక్కడ ఆడుంటే కప్పు తీసుకుని బయటకు వచ్చేదని అయితే అనిపిస్తుంది నాకు. మరి ఎందుకు జరిగిందో కానీ నాకు అర్థం కావట్లా. సో మంచిగా ఆడుతుంది. దివ్యల మాదిరి బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ప్రాంక్ లైన్ అంటుంది, ప్రతి ఒక్కరితో ఏదో ఒక విధంగా హైలైట్ అవ్వడానికో లేదో ఏమో కానీ గొడవలు పెట్టడానికి లేదా గొడవ పడడానికే ప్రయత్నిస్తున్నారు. దేనికంటారు అసలు? అదంతా స్కిట్ అనుకుంటున్నాను నేను. అంటే అదంతా కూడా వాళ్ళు అది మంచిది కాదని నువ్వు అనుకుంటున్నావు, మంచిది కాదని నువ్వు అనుకుంటున్నావు. చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొట్టు, జుట్టు పట్టుకో, వేసి చంపేసి దాన్ని చంపేసి అలా ఉంటుంది కొంతమంది మైండ్ సెట్. కొంతమంది మైండ్ సెట్ అరే ఇదేంట్రా సీజన్ 9 ఇదేంట్రా ఎప్పుడు చూసినా కొట్టుకోవడం ఏంట్రా బాబు అనుకున్న మైండ్ సెట్లు కొన్ని ఉంటాయి. మనిషి అన్నాక అన్ని మైండ్ సెట్లు ఒకలాగా ఉండవుగా. మన చేతుకున్న 5 ఏళ్ళు కరెక్ట్గా ఉంటాయా? ఉండవు. మైండ్ సెట్లు కూడా అంతే. సో డిఫరెంట్గా చూస్తారు కాబట్టి డిఫరెంట్గా వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు అంతే. బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. అది కాపాడుకుంటే బాగుంటుంది, లేదంటే ఓకే బాగుంది, కాపాడుకుంటున్నాడు ఇప్పుడు దాకా. నెక్స్ట్ చూడాలి. అది అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత రీతు మీద తనుజ మీద ఫోకస్ తక్కువైంది అంటున్నారు. తక్కువైంది మరి, తక్కువ కదా, ఎందుకంటే కంటెంట్ ఇవ్వట్లేదా లేకపోతే సరిగా పర్ఫామ్ చేయట్లేదా? కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఆటోమేటిక్గా కొత్త వాళ్ళ మీదకి వెళ్ళిద్ది. ఇప్పుడు నీకు ఫ్రెండ్ ఉంటాడు, 10 సంవత్సరాల ఫ్రెండ్ ఉంటాడు. 10 సంవత్సరాల ఫ్రెండ్తో నువ్వు ట్రావెల్ అయితే అంతా నీ బాధలు అన్ని సుఖాలు అన్నీ పంచుకుంటూ ఉంటావు.
మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు కొత్తలు తయారవుతారు. సో వాళ్ళతో నువ్వు ట్రావెల్ అయినప్పుడు వీళ్ళకి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, ఏమీ చెప్పు, కొంచెం దూరం పెడతావు. అట్లాగే సీజన్ 9లో కూడా కొత్త వాళ్ళని కొంచెం పైకి లేపుతారు. సో అది రాము రాథోడ్ ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 100% వచ్చేస్తాడు. ఈసారి బయటకు వచ్చేస్తాడు. అయిపోయింది. ఎందుకు సరిగా ఆడతలేదా? డాన్స్ కూడా అంటే ఫస్ట్ బాగా ఆడుతున్నాడా బాగా ఆడతలేదు అది కాదు, ఫస్ట్లో ఉన్న ఆ ఓపరేషన్ కానీ ఆ ఓపిక కానీ మనోడికి నశించిందని అయితే నేను అనుకుంటున్నా. చాలా డల్ అయిపోయాడు. పాటలు డ్యాన్సులు కాదు, బయటగా చేపించుకునేది లోపల చేస్తే లెక్క ఏముంది, కరెక్ట్ కాదు. నీకు గుర్తింపే దానివల్ల వచ్చింది, నువ్వు అదే చేస్తున్నావు లోపల. సో అది కాకుండా ఏమన్నా కొత్తగా ఆడియన్స్కి నచ్చేటట్టుగా ఏమన్నా నువ్వు మాట్లాడతాం కానీ లేకపోతే చేస్తే కొంచెం ఇంకా నువ్వు ఉండడానికి స్కోప్ ఉంటుంది, లేకపోతే లేదు. అది ఈసారి రామునే ఎలిమినేట్ అవుతారు 100% అనుకుంటున్నాను నేను. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? అది నాగార్జున గారి చేతిలో ఉంటుంది. ఎందుకంటే అది తిరగమరగ చేసేస్తున్నాడు ఆయన. అది చివరి మూమెంట్లో తిరగమరగ చేసేస్తున్నాడు. అంటే ఒక చిన్న క్వశ్చన్, దివ్యల మాదిరి గారిని అంటే బయట నుంచి ఉన్న ట్రోలింగ్ వేరు, లోపల వెళ్ళిన తర్వాత ఇంకొక విధంగా ట్రోల్ పెడుతున్నారు. అక్రమ సంబంధాన్ని కూడా ఇంత అందంగా చూపిస్తున్నారు. ఏంటి అక్కడ ఉన్న పిఆర్లు అంత స్ట్రాంగ్గా ఉన్నారని లెక్క. వాస్తవం. గెలుస్తుంది అంటారా? లాంగ్ టైం ఉంటుందా బిగ్ బాస్ లో? ఉంటుందా అంటే అక్కడ పిఆర్లు దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అక్కడ వచ్చేది ఒకటి, మీకు చూపించేది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం నేను అడుగుతున్న కెమెరా ముందు, అక్కడ రివ్యూ షూట్ జరిగేదంతా మొత్తం రివ్యూ చేస్తున్నారు జనాలకి. లైవ్ చూపిస్తున్నారు కదా, లైవ్ అది నువ్వు అనుకుంటున్నావు. జనాలు లేరా అక్కడ? వీళ్ళే ఉన్నారా హౌస్లో? ఎవరు లేరా? ఉన్నారు. నేను చెప్తున్నా, ఎడిటర్ ఎవరైతే ఉన్నారో 100% చాలా 50% కట్ అయిపోయి జనాలకు వస్తుంది. నేను చెల్లి వరుస అవుతా. సరే, మీ అన్నకి అంటే హౌస్ లో ఎవరు అమ్మాయిలందరూ అక్క అక్క అంటూ నేను కొంతమంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే అక్క అక్క అంటే తన ఒరిజినల్ క్యారెక్టరే అది. నార్మల్గా అందరినీ పులిహోర కలుపుకుంటూ అట్లా చేయాలంటే తనతో కాదనమాట. ఎట్లా అంటే రెస్పెక్ట్ ఇస్తాడు బాగా అమ్మాయిలకి, ఎంతవరకు మాట్లాడాలి, ఎట్లా ఉండాలి అనేది తనకు తెలుసు కాబట్టి అంత గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాడు అంతే. అంటే ఇప్పుడు మీ అన్న రామరతన్ ఎవరు టార్గెట్ చేస్తారు అనుకోవచ్చు? టార్గెట్ అంటే ఇక పోటాపోటీ ఉంటుంది కదా అందరికీ. సో కొంచెం తనుజ అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అనమాట. తను అండర్స్టాండ్ చేసుకుంటే కొంచెం ఓకే. అండ్ కళ్యాణ్ కొంచెం అది నామినేషన్లో అర్థమవుతుంది టార్గెట్ చేసిందంటే. ఇంకా అంతే, అట్లా జరిగిపోతుంటే అన్ని స్ట్రాటజీస్ వాడతారు కదా వాళ్ళు. స్టార్టింగ్ లో ఉన్నంత హైప్ లో ఇప్పుడు లేడు, చాలా డల్ అయిపోయాడు. డల్ ఏం లేదు, డల్ ఏం కాలేదు. తన ఆట తను ఆడుతున్నాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కదా. సో అప్పటి నుంచి కొంచెం ఇప్పుడు ఈ ఫస్ట్ వీకే కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు కూడా అలవాటు పడతారు కాబట్టి ఎవరి దగ్గర ఎట్లా ఓపెన్ అప్ అవ్వాలి ఏంటిది అని తనకు కూడా తెలుస్తుంది కదా. లేదు లేదు, తను చాలా బ్యాక్గ్రౌండ్ అది అంటే చాలా మిడిల్ క్లాస్ కూడా కాదు, చాలా పూర్. వాళ్ళు చాలా కష్టపడి తను పైకి వచ్చాడు. అంటే ఈ సాంగ్ తర్వాత కొంచెం మంచిగా బిల్డ్ అయ్యారు అని చెప్పంటారు. ఇప్పుడు నార్మల్గా సక్సెస్ వస్తే ఎవరికైనా ఉంటుంది కదా, స్టేటస్ అనేది కొంచెం పెరుగుతుంది. సో అందరికి ఉన్నదే తనకు ఉంటుంది కదా. స్టార్టింగ్ లో సంజన తోటి కొంచెం క్లోజ్ ఉండే ఫస్ట్ వీక్ లో, తర్వాత సంజన తోటి విడిపోయాడు కదా రాము. సో దాన్ని మీరు ఎలా చూసారో? ఇప్పుడు సంజన తోటి కలిసి ఉంటే ఆయనకు పాజిటివ్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఇద్దరు కలిస్తే మంచి ర్యాప్, అది కామెడీ బిల్డ్ అవుతుంది, ఇంకా బాగుంటది అనిపిస్తుంది. ఇద్దరు కలిసి చేస్తే బాగుంటది మేబీ కలిసిపోతే. లేదు లేదు, ఏం లేదు, తనకి ఏం లేదు. లేదు లేదు, అట్లని కాదు. అంటే తన లైఫ్ ప్లానింగ్ ప్రజెంట్ మ్యారేజ్ ఆ సిచ్యువేషన్ లో లేడు కాబట్టి, ప్లానింగ్ లో లేడు కాబట్టి కొంచెం. చిచ్చి బిగ్ బాస్ నేను ఎందుకు చూస్తానండి బాబు? బిగ్ బాస్ అది నేను చూడను. ఎందుకు అంత దరిద్రమైన షో బిగ్ బాస్ ఎవడైనా చూస్తాడమ్మా? పని పాట లేనోడు, అమాయకుడు, జీవితం అంటే ఏదో తెలియనోడు, కాలాన్ని వృధా చేసుకునేవాడు చూస్తాడు తప్ప అంత దరిద్రమైన షో చూసామంటే అంతకంటే దరిద్రం మనకు పుట్టుకుంటుంది. ఎందుకంటే సమాజంలో ఎలాంటి ఉపయోగము లేని, సమాజానికి ఉపయోగపడని షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ ఒకటే. విశ్వ సంస్కృతి, నీచాతి నీచమైనటువంటి సంస్కృతిని యువతలోకి కానీ సమాజంలోకి కానీ ప్రబలేలా చేస్తున్న షో ఏదైనా ఉందంటే బిగ్ బాస్. నిజంగా అంత చండాలమైన షోని ఏదో గొప్ప షోలాగా, అదేదో రాష్ట్రాన్నో దేశాన్నో ఉద్ధరించే షోలాగా చాలామంది ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఆ షో అంత నికృష్టమైన షోని నేను ఎప్పుడు చూడను. ఎందుకు చూడనంటే ఉపయోగం లేదు దానివల్ల. ఏదో మాట్లాడుతుంటారు, అనవసరంగా గొడవ పెట్టుకుంటారు. అది ఒక షో అంట, అది ఒక ఏదో ట్విస్ట్ అంట. నిజంగా చూసేవాళ్ళు పిచ్చోళ్ళ లేకపోతే నేను పిచ్చోళ్ళ నాకేం అర్థం కావట్లా.
సమాజానికి ఉపయోగపడాలండి ఏదైనా ఒక షో చేసామంటే. నిజంగా దువ్వెల మాదిరి వచ్చింది. ఏదైనా ఎంత కుసంస్కారులు అంటే బిగ్ బాస్ నిర్వాహకులు సమాజంలో కుటుంబ బాంధవ్యాలని ఎడగొట్టేసేటోళ్ళు, వ్యభిచారు అంటే అనకూడదు మనం, వ్యభిచారం గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, రొమాంటిక్ సీన్ చేసేవాళ్ళు, మీరు ఇష్టానుసారం ఎలాగైనా బతకండి అని చెప్పి సమాజానికి చూపించేవాళ్ళు, సమాజాన్ని సర్వనాశనం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మన బిగ్ బాస్లో తీసుకొచ్చి ఈ చండాలం చేస్తున్న షో నిజంగా కోపం వస్తుంది. ఎలా తిట్టాలో అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. సమాజాన్ని ఇంత సర్వనాశనం చేసేస్తున్నటువంటి ఇలాంటి షోల మీద గవర్నమెంట్ కూడా చర్య తీసుకుంటుందా? మరి నాగార్జున గారు నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఏదో సమాజానికి ఉపయోగపడినట్టు. వాళ్ళ తండ్రి గారు నాగేశ్వరరావు గారు సంపాదించారు, తర్వాత నాగార్జున గారు వచ్చి సంపాదించుకున్నారు, తర్వాత వాళ్ళ కొడుకులు వచ్చి సంపాదించుకున్నారు. ఈ సంపాదన చాలక ఇదేం షోరా నాయన నీకు? నాకు అర్థం కాదు. చిచ్చి ఇలాంటి బతికే కంటే చెప్పాలంటే భలే కోపం వస్తుంది. దానికోసమే వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి, ఎంటర్టైన్మెంట్. అదేనమ్మా, ఇప్పుడు డ్రగ్స్ లాగా డ్రగ్స్ కూడా మత్తు ఇస్తుంది. ఆ డ్రగ్స్ ఎక్కించినట్టు మనలో ఎక్కించేసాడు ఈ షోని. మాటలు, పనులు, వెకిలి చేష్టలు, వెర్రి నవ్వులు మనం అలవాటు అయిపోయి కొన్ని సంసారాలు కూడా నాశనం అయిపోతున్నాయి వీళ్ళ వల్ల. ఎందుకంటే ఎథిక్స్ లేదు, మానవత్వం లేదు, మంచితనం లేదు, మొత్తం కూడా విషం, మొత్తం కూడా యువత భవిష్యత్తు నాశనం చేయడానికి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నాయో ఆ చెడు అలవాట్లు అంతా మీరు చేయొచ్చు. మీరు ఎలా మాట్లాడవచ్చు, ఎథిక్స్ లేకుండా మాట్లాడవచ్చు. పిల్లల పట్ల ఎలాంటి సంస్కారం అవసరం లేదు. మీరు ఆడపిల్లల్ని ఏదైనా చేసుకోవచ్చు, మగపిల్లల్ని మీరేదైనా చేసుకోవచ్చు అనే తీరులో వెళ్ళిపోతుందే తప్ప నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఈ షోని గవర్నమెంట్ కంట్రోల్ చేయాలని కోరుకోవాలి. బ్యాన్ చేయడం కాదు, ఈ బిగ్ బాస్ షో పెట్టుకునే నిర్వాహకులు లేకపోతే నాగార్జున గారికి ఒప్పుకోవచ్చు అని చెప్తున్నా. ఎంత సంపాదించుకున్నారు కదా, ఇది కూడా చాలకపోతే హై క్లాస్ వ్యభిచారకం పోటు పెట్టుకోండి, అద్భుతంగా మీరు ప్రగతిలోకి వెళ్ళండి. కానీ సమాజాన్ని ఇలా నాశనం చేయకండి. ఎందుకంటే ఇంత ఘోరమా, ఇంత నేరమా? అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి సమాజంలో ఏం సందేశం ఇస్తున్నారండి? ఎంతోమంది మేధావులు ఉన్నారు, ఎంతోమంది సంస్కర్తలు ఉన్నారు, ఎంతోమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి సమాజానికి మంచి చేసే కొన్ని పనులు, కొన్ని ట్విస్టులు, కొన్ని ఎత్తులు చేయించవచ్చు కదా. ఎందుకు ఈ విశ్వ సంస్కృతి సమాజంలో నాటుతున్నారు? ఎందుకు బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు? మీది ఒక బతికేనా? టాప్ 5 అదే చెప్తున్నా కదా, తనుజక్క వీళ్ళంతా కూరలో కరేపాకులు వేస్తుంటారు, పోతూ ఉంటారు. మొన్నటిదాకా శ్రీజ వచ్చింది అన్నారు, తమ్ము శ్రీజ ఏం త్వరగా రాలేదే రీఎంట్రీ. అసలు అక్క కోసం ఊరు నాయనో ఏం త్యాగాలు చెప్తున్నారు. ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకుని మరి అక్క రావాలన్నారు. ఇది అక్క రాలేదే, అక్క రాదు, ఏమి రాదు. ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేసి తనుజక్కని ఫైనల్ చేయండి అంతే. ఇద్దరు బెస్ట్ అన్న. అసలు నిజంగా ఇమాన్యుల్ లేకపోతే ఆ బిగ్ బాస్ కూడా చూడరు అన్న, నిజం చెబుతున్నా. ఆ మాత్రమే కొంచెం డైలాగులు చెప్పు కామెడీ చేస్తున్నాడు, మిగతా వాళ్ళు అయితే ఇంక చక్క నిలబెత్తి కూర్చోవడం అంతే. అంత నల్లగా ఉన్న కామెడీ బాగానే చేస్తున్నాడా తనుజతో అన్న? నేను పోయినసారి కూడా చెప్పిన, మనిషికి క్యారెక్టర్ ఇంపార్టెంట్, నల్లగున్నా బట్ట ఉందా నా పొట్ట ఉందా అని ఏం చూడకూడదన్న. తనుజ పెళ్లి చేసుకుంటది ఇమాన్యుల్? ఏం మాట్లాడుతున్నావు అన్న? లేదు, పెళ్లి చేసుకోదు, ఫ్రెండ్స్ గా ఉంటారు. ఇమాన్యుల్ ఎంత ట్రై చేసినా శ్రీజక్క మాడది ఆల్రెడీ చెప్పాను లవర్ ఉన్నాడని, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళు బిగ్ బాస్ ఎలిమిట్ అయినా సరే నేను కంటెంట్ కోసం చేశాను, జనాలు మెరిపించడానికి చేస్తాను, ఇమాన్యుల్ నోట్లోంచి వచ్చింది అంతే. సుమన్ శెట్టి పరిస్థితి ఏంటి? సుమన్ శెట్టి అన్న పాపం తిను ఫుడ్ కూడా దానం చేసింది కన్నా తన హెల్త్ గురించి కొంచెం అది బెస్ట్ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఫైర్ చేసిన ఆ ఒక్క విషయంలో మాత్రం నాకు కొంచెం మంచితనం అనిపించింది అంతే. టాప్ 5 లో వెళ్ళిపోతాడు ఈ వారం? వెళ్ళిపోతా. ఎలిమినేటా మ్యాక్సిమం రీతు అక్కనైతే చేయరు, పవన్ని చేయరు, పవన్ ఆల్రెడీ కారుతున్నాడు, పవన్ కళ్యాణ్ని చేయరు, శ్రీజక్క ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం పేరేం పేరు దివ్య అనుకుంటున్నా. పారిపోతారా బిగ్ బాస్ వదిలి? అదే ఈ అమ్మాయి ధరణి అక్క దివ్య కొంచెం ఆమె ఎక్కువ చేస్తుంది, ఆమె వెళ్ళిపోతాను. పవన్ కళ్యాణ్ బోర్డు ఆ వర్షాన బాధపడుతూ అందరి దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అగ్గి చేసుకుంటే ఇంకెందుకు పంపిస్తారన్న బిగ్ బాస్? కావాల్సిందే అది బిగ్ బాస్ కి. ఎంతవారికి ఒక కళ్ళు, ఇప్పుడు మనం 2 కళ్ళు ఆయనకెళ్ళి లుక్ చూపిస్తున్నాడు, ఆయన మాత్రం చేయబట్టే కదా ఇన్ని రోజులు ఉండబట్టి ప్రతిసారి ఎడుతూ అక్క అనుకుంటూ చెప్తున్నాడు కాబట్టి ఆయన ఉంచుతారు ఫైనల్ వరకు. లాస్ట్లో ఏమైనా తీసేయచ్చు.